జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎంపై డీఈఓకు కంప్లైంట్ చేశారు విద్యార్థులు. స్కూల్లో తమను కులాలు అడుగుతూ టచ్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. రోజు రోజుకు హెచ్ఎం వేధింపులు ఎక్కువ అవడంతో తల్లిదండ్రులతో కలిసి డీఈఓకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. దీంతో హెచ్ఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు డీఈఓ రాము. తర్వాత జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో హెచ్ఎంపై ఫిర్యాదు చేశారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఒక్కొక్క జెడ్పీహెచ్ స్కూల్లో 10th క్లాసు కుట్టి 2-3 సార్లు పిన్ని నాకు ఇట్లా అవుతుంది స్కూల్లో అది అని ఫోన్ చేసుకుంటే చెప్తే ఎందుకు నాన్న అనుకోకుండా చేసుకుంటూ రావచ్చు, అట్లా టచ్ అనుకోకుండా కూడా అవుతుంది, మనం అట్లా తప్పుగా అనుకోవద్దు అని మేము బాగా సార్లు 2-3 సార్లు గమనించుకుంటా సైలెన్స్ ఉన్నాం. అయితే పిల్లలను లేపుతాడట, ఫస్ట్ లేపి మీది ఏం కులము ఏంటిది అని క్వశ్చన్స్ అడుగుతాడట. అడిగినాక కొట్ట వచ్చినట్టు వచ్చి ఇట్లా టచ్ చేస్తాడట పిల్లలను, ఆడోళ్ళను. లేకుంటే ఏదైనా అకేషనల్స్ ఉండి పిల్లలు రెడీ అయిపోతే ఆ బ్లౌజ్ మంచిగా ఉంది, నీది సారీ మంచిగా ఉంది అని అంటాడట. అందుకే ఇట్లా ఊకే ఎందుకు అవుతుంది ప్రాబ్లం, మరి మా బాధ ఇక్కడ మేము చెప్పుకుంటామని ఇక్కడ అయితే డిఓ గారికి మేము కంప్లైంట్ ఇచ్చినాం. మా పిల్లలనే కాదు, ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మా పిల్లలేగానే మేము భావిస్తున్నాం. కాబట్టి మేము ఇక్కడ దాకా ధైర్యం చేసుకొని మేము ముందుకు వచ్చి చెప్పుతాం. గంగారెడ్డి హెచ్ఎం సారు అవి అలాంటివి కూడా స్కూల్లో అట్లాంటి కరెక్ట్ కాదు కదా సార్. ఏదైనా స్కూల్లో ఫంక్షన్ జరిగినా కూడా ఈ అమ్మాయి చీర ఎట్లుంది, ఈ అమ్మాయి బ్లౌజ్ ఎట్లుంది, వీళ్ళు గిట్లున్నారు గట్లున్నారు అని అంటారు. ఏదన్నా క్లాస్ జరగంగా కూడా చెప్తే ఇది ఏం కులం రా, ఆ కులంకే పోవాలి, ఆ కులం పని చేసుకోవట్లేదా, ఒడ్డోళ్ళు అయితే ఒడ్డోళ్ళ పని చేసుకుంటారు సార్. ఇట్లెందుకు చేసుడు, కులాల గురించి మతాల గురించి మాట్లాడు ఎందుకు? ఇప్పుడు ఈ పిల్లలనే వదిలేస్తే ఇంకా క్లాస్ పిల్లలు ఉన్నారు, ఊరు పిల్లలు ఉన్నారు, ఇట్లా జరుగుతుంది. ఎట్లా పిల్లలు భయపడే వస్తలేరు. ప్రేయర్ జరగంగా కూడా ఎవరు చేసిర్రో ఇదంతా తెలిసింది అని ఇలా స్కూల్లో బెదిరించి